హాయ్ వివర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి పుష్ప 2 అలాగే గేమ్ చేంజర్ ఈ రెండు పాన్ ఇండియన్ మూవీస్ వచ్చేసి మనకి డిసెంబర్ నెలలో అయితే రిలీజ్ అవ్వడానికి అయితే సంసిద్ధంగా అయితే ఉన్నాయన్నమాట. సో మనకి అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా అయితే మారారు పుష్ప 1 మూవీతో. ఆ తర్వాత వస్తున్న మూవీ ఇది పుష్ప 2 వచ్చేసి. పుష్ప 1 చాలా బాగా అయితే జనాల్లోకి వెళ్ళింది, ఒక హై బజ్ అయితే క్రియేట్ అయిపోయింది పుష్ప 2 మీద. అండ్ అలాగే పుష్ప 1 ఇచ్చిన ఏదైతే స్టార్డము అలాగే మార్కెట్ ఏదైతే ఉందో బన్నీ వచ్చేసి పుష్ప 2తో నిరూపించుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా పెద్ద స్టార్ హీరో అయిపోతాడు, ఇంకా పాన్ ఇండియా లెవెల్లో తనకు తిరుగులేని స్థానం అయితే వస్తుంది. అలాగే మనం వచ్చేసి కానీ గేమ్ చేంజర్ గురించి కానీ చూసినట్లయితే రామ్ చరణ్ అన్న వచ్చేసి RRR తర్వాత ఆచార్య 2 ఫ్లాప్ తర్వాత మనకు వస్తున్న మూవీ అన్నమాట ఇది వచ్చేసి. సో గేమ్ చేంజర్ మనకి డైరెక్టర్ వచ్చేసి శంకర్ కాబట్టి తమిళ్లో కూడా దాని మీద అయితే మంచి క్రేజ్ అయితే ఉంది. అలాగే ఇంకా తెలుగులో అయితే చెప్పబడలేదు, తెలుగులో ఖచ్చితంగా రామ్ చరణ్ అన్నకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎటువంటి ఢోకా అయితే లేదు. ఇంకా హిందీలో కూడా పర్వాలేదు మూవీ వచ్చేసి. సో మనకి ఫస్ట్ హిందీలో జరగండి సాంగ్ వచ్చినప్పుడు అంత రెస్పాన్స్ లేదు, కానీ సెకండ్ సాంగ్ వచ్చినప్పుడు హిందీలో గేమ్ చేంజర్కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఏ సినిమా అయినా సరే మన తెలుగు అలాగే మిగతా లాంగ్వేజ్ల అన్నిట్లో ఆడితో పాటు మనకి నార్త్ అంటే హిందీలో కానీ ఆడితే 1000 కోట్ల మార్క్ అయితే రీచ్ అయ్యే అవకాశాలు మ్యాక్సిమం అయితే ఉంటాయి. మన అన్ని లాంగ్వేజెస్లో ఆడింది అనుకోండి మూవీ 500 కోట్ల వరకే వస్తాయి. అది హిందీలో కానీ ఆడింది అనుకోండి మన 500 కోట్లు అక్కడ ఒక 500 కోట్ల వరకు వస్తాయి, మొత్తం 1000 crores వరకు అయితే మూవీకి కలెక్షన్స్ అయితే వస్తాయన్నమాట. పుష్ప 2 కావచ్చు గేమ్ చేంజర్ కావచ్చు, ఈ రెండు మూవీలు వచ్చేసి మనకి 2 సింగిల్స్ అంటే 2 సాంగ్స్ అయితే రిలీజ్ చేసి టీజర్ ట్రైలర్ని అయితే రెడీ అయితే చేసుకుంటూ ఉన్నారు. రామ్ చరణ్ అన్న వచ్చేసి ప్రస్తుతం గ్లోబల్ స్టార్గా అయితే పిలువబడుతున్నాడు. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న అలాగే మన అల్లు అర్జున్ అన్న సినిమాలు ఒకే నెలలో వస్తున్నాయి కాబట్టి దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ పుష్ప 2 గురించి కానీ చూసినట్లయితే సో సీక్వెల్ కాబట్టి హైప్ గురించి క్రేజ్ గురించి మనం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా మంచిగా జనాల్లోకి వెళ్ళాయి. సో హై బజ్ అయితే ఉందన్నమాట మూవీ మీద. అలాగే మన అన్న యాక్టింగ్ కావచ్చు, అక్కడ మన పర్ఫామ్ చేయడం విధానం కావచ్చు, స్టోరీ కావచ్చు, అతని డ్యాన్స్ స్కిల్స్ కావచ్చు, సో పుష్ప మీద హైప్ని అయితే ఓ రేంజ్కి అయితే తీసుకెళ్ళిపోయాయి. అలాగే మనకు వచ్చేసి టీజరు ట్రైలర్ కానీ రిలీజ్ అయ్యాయి అనుకోండి, ఇంకా పుష్పని అయితే తట్టుకోలేము. అలాగే మనకి పుష్ప మీద ఇంకోటి ఏంటంటే ఈ ఏదైతే డిఎస్పి మ్యూజిక్ ఉందో అది వచ్చేసి మంచిగా అయితే జనాల్లోకి వెళ్తుంది. సో మ్యూజిక్ జనాల్లోకి వెళ్ళిందంటే సినిమా సగం హిట్ అయినట్టే అనమాట. ఇంకా అప్డేట్ గురించి కానీ చూసినట్లయితే పుష్ప 2 ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎడిటింగ్ మొత్తం అయిపోయి దాన్ని లాక్ అయితే చేసేసారు. హీరో అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇద్దరు అయితే సాటిస్ఫైడ్గా ఉన్నారంట పుష్ప 2 యొక్క ఫస్ట్ హాఫ్ గురించి. ఇంకా సెకండ్ హాఫ్ పనుల మీద అయితే పడున్నారు. సో మనకి దసరాకు వచ్చేసి టీజర్ అయితే మనం చూడబోతున్నాం. టీజర్ ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత పుష్ప 2 అయితే ఇంకెవ్వరు ఆపలేరు అనమాట. నాకు తెలిసినంత వరకు పుష్ప 2 మీద ఉన్న పాజిటివిటీ హై బజ్తో కానీ అదే రేంజ్లో కానీ సినిమా కానీ రిలీజ్ కానీ అయితే 1000 కోట్ల మార్క్ అయితే ఈజీగా అయితే రీచ్ అయితే అవుతుంది. ఇప్పుడు దేవరా సినిమా కానీ చూసినట్లయితే దేవరా వచ్చేసి మాస్ మూవీ, అలాగే సోలోగా ఎన్టీఆర్ వస్తున్నాడు. నార్త్లో అంతంత మాత్రమే ఆడింది. నెగిటివ్ టాక్ పాజిటివ్గా అంటే మిక్స్డ్ టాక్తో సినిమా రన్ అయినప్పటికీ కూడా 500 కోట్ల మార్క్ని ఈజీగా దాటడానికి రెడీగా అయితే ఉందన్నమాట. సో అలాగే పుష్ప 2 వచ్చేసి మనకి ఈజీగా 1000 కోట్లు అయితే దాటేస్తుంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు, స్క్రీన్ ప్లే బాగున్నా సరిపోతుంది అనమాట. ఇంకా గేమ్ చేంజర్ విషయానికి కానీ వచ్చినట్లయితే గేమ్ చేంజర్ వచ్చేసి మనకి స్టోరీ వచ్చేసి శంకర్ స్టోరీ అయితే కాదు, కార్తిక్ సుబ్బరాజు స్టోరీ అనమాట. నాకు తెలిసి ఇది ఒకటే ప్లస్ అని అయితే నేను అనుకుంటున్నాను. శంకర్ వచ్చేసి మనకి ఈ మధ్య మంచి మూవీస్ అయితే తీయట్లేదు. అది కాకుండా ఆయన వచ్చేసి పాటల మీద కాన్సన్ట్రేట్ చేసినంత వచ్చేసి స్టోరీ మీద అలాగే స్క్రీన్ ప్లే మీద డైరెక్షన్ మీద అయితే అంత అయితే కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని అనిపిస్తుంది అనమాట. పాటల్ని 10 కోట్లు 15 కోట్లు పెట్టి తీయడం కంటేను స్టోరీ మీద అలాగే సీన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో పాటలు వచ్చేసి మ్యూజిక్ లిరిక్స్ బాగుంటే జనాలు వెళ్ళిపోతాయి, విజువల్గా కూడా బాగుంటే సరిపోతుంది, కానీ ఎక్స్ట్రాడినరీగా తీయాల్సిన అవసరం లేదని చెప్పేసి నా ఒక ఒపీనియన్ అనమాట. సో కార్తిక్ సుబ్బరాజు స్టోరీ అయితే ఎలా ఉంటుందో చూడాలి, టీజర్ రిలీజ్ అయితే తెలుస్తుంది మనకి. శంకర్ వచ్చేసి అతని సోషల్ పాయింట్లో మూవీస్ అయితే చాలా అయితే చేశారు. ఆల్రెడీ దిల్ రాజు కూడా చెప్పాడు సోషల్ పాయింట్లోనే ఈ మూవీ కూడా ఉంటుంది అని చెప్పేసి. సో మనకి సోషల్ పాయింట్ మూవీస్ అంటే ఒక అపరిచితుడు కావచ్చు, శివాజీ కావచ్చు, అలాగే మనకి ఇంకా శంకర్ మూవీస్ కానీ చూసినట్లయితే జెంటిల్మెన్ కావచ్చు, ఈ భారతీయుడు
కావచ్చు, ఈ మూవీస్ అన్ని సోషల్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన మూవీసే. దీంట్లో భారతీయుడు 2 అయితే ఫ్లాప్ అయింది, మిగతావన్నీ బాగా అయితే యాడ్ అయ్యి అన్నీ వచ్చేసి కామన్ మ్యాన్ సోషల్గా రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి మూవీస్ అయితే తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వచ్చేసి రామ్ చరణ్ అన్న దీంట్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా అయితే ఉంటాడన్నమాట. అతను తన లైఫ్లో చూసినవి చేసినవి అన్నీ చూసి ఆ సోషల్ పాయింట్ మీద రివెంజ్ తీర్చుకోవడమే ఈ మూవీ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే నీట్గా చెప్పగలగాలి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు వచ్చేసి చాలా అయితే వచ్చేసాయి. సో నీట్గా చెప్పగలిగితే టీజర్ వచ్చిన తర్వాత మనం కానీ ఆ స్టోరీ ఏంటి ఎలా ఉంటుందని కానీ చూస్తే అప్పుడు మనకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి. సో అప్పటి వరకు అయితే స్టోరీ మీద కొంచెం డౌట్గానే ఉంది. కార్తిక్ సుబ్బరాజు పాజిటివ్ అన్నమాట మనకి, అలాగే శంకర్ ఎలా చూపిస్తాడు ఏంటి అనేది అయితే చూడాలన్నమాట. ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే మ్యూజిక్ వచ్చేసి పుష్ప 2కి వెళ్ళినంత అయితే మన గేమ్ చేంజర్కి అయితే జనాల్లోకి వెళ్ళలేదు. ఇంకా మంచి మ్యూజిక్ వచ్చి జనాల్లోకి దూసుకొని పోవాలి. మ్యూజిక్ వచ్చేసి ఎక్కడ పట్టినా గేమ్ చేంజర్ పేరే వినిపించేటట్టు అయితే తమన్నా చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ఈ 2 సినిమాలు ఏవైతే పుష్ప 2 ఉన్నాయో గేమ్ చేంజర్ ఉన్నాయో వీటికి సంబంధించింది దసరాకు వచ్చేసి మనకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇక మనం గేమ్ చేంజర్ కలెక్షన్స్ విషయానికి కానీ వచ్చినట్లయితే నాకు తెలిసినంత వరకు తెలుగులో అయితే ధోకా ఉండదు, మిగతా లాంగ్వేజెస్లో పర్వాలేదు ఆడుతుంది, హిందీలో కూడా ఒక మోస్తారుగానే ఆడుతుంది. సో దాదాపు మనకు 500+ కోట్లు అయితే వస్తాయి. ఒకవేళ సినిమా మంచిగా ఉండి స్టోరీ కన్వీనియంట్గా ఉండి అలాగే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బాగా కానీ ఉండినట్లయితే సినిమా వచ్చేసి ఖచ్చితంగా 1000 crores కలెక్ట్ చేయకపోయినా 1000 crore మార్క్ వరకు రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే 700 to 900 crores వచ్చేసి ఈజీగా మూవీకి అయితే వస్తాయన్నమాట. కానీ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, దాని ప్రమోషన్స్ కావచ్చు భారీగా అయితే చేయాలి. సో అప్పుడైతే మనకైతే హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే పుష్ప ఆల్రెడీ రిలీజ్ అయ్యి అందరికీ తెలుసు కాబట్టి పుష్ప 2 అందరికి దగ్గరికి చేరువ అవుతుంది. కానీ గేమ్ చేంజర్ ఫ్రెష్ స్టోరీ కాబట్టి అంత జనాల్లోకి వెళ్ళదు. సో 2 సినిమాలు వచ్చేసి 1000 కోట్లు కొట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.